మేము సంవత్సరంలో ఒక్కసారి కూడా బయట నుంచి ఫుడ్ తీసుకొచ్చుకొని తింటామో లేదో కానీ బిర్యానీ అయితే వీక్లీ 2 టైమ్స్ అయితే ఖచ్చితంగా ఇంట్లో ప్రిపేర్ చేస్తాను. అది చేస్తే అంత సాటిస్ఫాక్షన్ ఉంటుందో లేదో కానీ బిర్యానీ చేస్తే మాత్రం అబ్బా అదొక ఫీల్. ఎప్పుడో 2-3 నెలల కింద మా హస్బెండ్ అయితే 800 పెట్టి అయితే బిర్యానీ అయితే ఇంటికి తీసుకొచ్చారు. అది తిన్న తర్వాత మా ఇంట్లో అందరూ ఫేస్ చూడాలి, 800 బొక్క అనిపించింది. ఇంకా అందులోనూ మా లడ్డు టేస్ట్ చెప్పమాట మాత్రం సూపర్ గా చెప్పేస్తాడు. ఇది ఇట్లుంది అట్లుంది, ఉప్పు ఎక్కువ ఉన్నది, కారం తక్కువ ఉన్నది. అది నేను చేసే బిర్యానీ తప్ప ఇంకే బిర్యానీ కూడా నచ్చదు. అది రెస్టారెంటే గానీ ఇంకెక్కడైనా బయట తీసుకొచ్చినప్పుడు తినకుండా మాత్రం ఉండడు, తినేస్తాడు. దానికి వంకలు కూడా బాగానే పెట్టేస్తాడు. అలా అని నేను చేసిన దానికి వంకలు పెట్టకుండా ఏముండడు, పెట్టేస్తాడు కానీ తక్కువ పెడతాడు. ఇంకా బయట ఫుడ్ కు నా ఫుడ్ కు చాలా తేడా ఉంది మమ్మీ, నువ్వు చేసేది బాగుంటది టేస్ట్ అని. ఏందో అబ్బాయి ఎప్పుడు నన్ను మునగ చెట్టు ఎక్కియాలని చూస్తాడు. ప్రతిసారి నేను కింద పడలేనురా అని చెప్తే అసలుకే వింటాడనమాట. చాలేవమ్మా ఎన్నిసార్లు డప్పు కొట్టుకుంటావు, నీకు నువ్వే అని అనుకుంటున్నా. అలే అబ్బా కొంచెం ఏదో అలా సంతోషపడనివ్వండి. నన్ను స్పెషల్ ఏం చేసుకున్నారేంటి మీ ఇంట్లో? మా ఇంట్లోనైతే చికెన్ బిర్యానీ స్పైసీగా వేడి మీద ఉన్నప్పుడు తిన్నంత చికెన్ బిర్యానీ చల్లారిన తర్వాత అయితే ఎక్కువ తినలేము. ఇక్కడ వరకు చూసారు కదా, వెళ్తూ ఒక్క చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బై బాయ్.